నేచర్స్ వ్యాలీ వారి 100% న్యాచురల్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తుల స్టోర్ శ్రీ సర్వానందమయి ఎంటర్ప్రైజెస్. సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన వివిధ రకాల బియ్యం, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట సామాగ్రి, స్వచ్ఛమైన తేనె, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆహార పదార్థాలు మరియు స్నాక్స్. సేంద్రియ ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం. శ్రీ సర్వానందమయి ఎంటర్ప్రైజెస్, టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా, ఎంజీబీ మాల్ దగ్గర, దర్గామిట్ట, నెల్లూరు. ఫోన్ 0861232557. జిల్లా కార్యదర్శి కామ్రేడ్ షేక్ రషీద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కామ్రేడ్ షేక్ రఘనా బేగం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ పెన్షన్లాసయ్య గారిని, కమిటీ అధ్యక్షుల కార్యదర్శి కామ్రేడ్ అజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన సిఐటియు ఇండస్ట్రియల్ కార్యదర్శి అమలు చేయలేదు. 17వ తేదీన ఆర్డీఓ దగ్గర సంవత్సరంలో 30వ తేదీ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆమె సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మన ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సిపియు నెల్లూరు నగర కార్యదర్శి కామ్రేడ్ జి నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. యాజమాన్యం అదాని చేతులకి మారిన తర్వాత పోర్టు కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. గత యాజమాన్యం వాళ్ళకు అనేక రకాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెద్ద హామీలు ఇచ్చిపోయింది. యాజమాన్యం మారిన తర్వాత ఆ హామీలన్నీ అమలవుతాయా కావా, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తారా లేదా అనేటటువంటిది సమస్య. యాజమాన్యం మారకముందు వాళ్ళు చెల్లించైనా మారి ఉండాలి, లేదా కొత్త యాజమాన్యం వాటిని చెల్లించడానికి ముందుకొచ్చైనా ఉండాలి. ఈ పరిస్థితి లేకపోగా కార్మికుల మీద దాడి చేయడం, వాళ్ళని తొలగించే ప్రయత్నం చేయడం, ఇంకా రకరకాలైనటువంటి ఒత్తిళ్లు తేవడం అనే వైపుకి ప్రస్తుత యాజమాన్యం వెళుతోంది. దీన్ని ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం సహజంగానే పోరాటానికి సిద్ధపడింది. ఈ పోరాటం రాను రాను ఉధృతమయ్యే పరిస్థితి రాకుండా, కృష్ణపట్నం మంచి ఆదాయాలతో నడిచేటటువంటి సంస్థ కాబట్టి దానికి అనుగుణంగా ఒక ఒప్పందం వీళ్ళతో చేసుకొని శాంతియుతంగా తమ కార్యకలాపాలు చేసుకోవాలని మేము కోరుతున్నాం. కాదని గొడవ పెట్టుకోదలుచుకున్నాడు కానీ అయితే దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. పోర్టు యాజమాన్యానికి నెల్లూరు జిల్లా ప్రజానీక అశేషమైన త్యాగాలు చేశారు. 4550 ఎకరాలని భూములు ఇచ్చారు. నిర్వాసితులు ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేశారు. కార్మికులు 12,000 మంది అహోరాత్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు. 45 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ అనేటువంటి జరుగుతుంది. వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. కానీ ఈ పోర్టు అభివృద్ధికి పనిచేసినటువంటి నిర్వాసితుల గురించి కానీ
పోర్ట్లో పనిచేస్తున్న 12,500 మంది కార్మికుల గురించి కానీ యాజమాన్యం పట్టించుకోలేదు. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించారు. కార్మిక చట్టాలు అమలు చేయలేదు. 8 గంటల బదులు 12 గంటలు 18 గంటలు కూడా పనిచేయించారు. అట్లాగే ఇప్పటి వరకు ఒక్క సంవత్సరానికి కూడా బోనస్ చెల్లించలేదు, ఓవర్ టైం చెల్లించలేదు. ప్రతి సంవత్సరం కరువు భత్యం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటిది చెల్లించలేదు. ప్రావిడెంట్ ఫండ్ లాక్కోవడం అనేటువంటిది అదనంగా కట్టించడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం మొన్న 17వ తేదీన ఆర్డీఓ సమక్షంలో జరిగినటువంటి అంగీకారం ప్రకారం వారు చెల్లించాల్సిన బకాయిలు 30 నాటికల్లా కూడా డాక్యుమెంటేషన్ చేయాలి. కానీ దాన్ని ఈ రోజుకి కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. 100 మందిని కరోనా సమయంలో వాళ్ళ గ్రామాలకు వెళ్తే ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళని తిరిగి వచ్చినటువంటి వారిని పనిలో పెట్టుకోలేదు. అక్రమంగా తొలగింపులు, మాట్లాడినటువంటి వారిని బదిలీలు, అక్రమ కేసులు, ఆ రకంగా ఎంతో కాలం సాగదు. మాఫియా రాజ్యం కొనసాగదని ఈరోజు పోర్టు యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ చట్టాలన్నింటినీ కూడా అమలు చేసి కార్మికులకు ఇవ్వాల్సిన 500 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలి. లేకపోతే మా పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.